నమస్తే అండి, మీ పేరండి? శ్రీనివాస్ చక్రవర్తి అండి. సార్, సెంటర్లో ఈసారి మన బోండమ్మ గారు నిలబడుతున్నారు, ఆపోజిట్ గా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిలబడ్డారు. ఎలా ఉండబోతుంది? ఎంత మెజార్టీ బోండమ్మ గారికి ఉండవచ్చు? మామూలుగా సర్వేల ప్రకారం 20 అంటున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు, రోజు రోజు చూస్తున్న పరిస్థితులు, ఈ వైసీపీ చేసే డ్రామాలంతా చూసే పరిస్థితిని బట్టి ఇప్పుడు 35,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ వచ్చేటట్టుగా కనబడుతుందండి. సర్వేల ప్రకారం, రోజు తిరుగుతున్న మా సర్వేల ప్రకారం, జరుగుతున్న ప్రచారం ప్రకారం, జనంలో వస్తున్న మార్పుల ప్రకారం. అసలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలిచే ఛాన్స్ ఉంది అసలు ఇక్కడ? ఎందుకంటే ఆల్రెడీ మంత్రిగా చేశారు, అసలు విజయవాడకి చేసింది అయితే ఏమీ లేదు. అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఈసారి సెంటర్లో వేశారు. ఏమాత్రం అవకాశం ఉంది? అసలు 1% కూడా ఉందంటారా? అది అసలు ఉమా గారి మీద అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వ్యాలెట్ మన కవర్స్లో వచ్చిన ఓట్ల తేడాతో కొద్దిగా అవకతవకలు అనిపిస్తుంది తప్ప, లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా ఉమా గారు గెలిచినట్టే. ఇది ఉమా గారి మీద ప్రేమతోనో లేకపోతే మన పార్టీ మీద ప్రేమతో చెప్తుంది కాదు, జరిగింది. లాస్ట్ వరకు కూడా గెలుపు 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 అని చెప్పారు, అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత బాంబులు కాల్చి స్వీట్లు అయితే తిన్నాం. నిక్ ఆఫ్ మూమెంట్లో మళ్ళీ ఒక 10 నిమిషాల్లో తారుమారు అయింది. దాన్ని బట్టి అర్థమవుతుంది. సో అంత వేవ్లోనే 30 ఓట్లు 20 ఓట్లు తేడాతో ఓడిపోయిన ఉమా గారి మీద పోటీకి వెల్లంపల్లి గారు అనేది అసలు పోటీయే కాదు కింద లెక్కండి. అసలు జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతారు అంటున్నారు. అసలు ఏంటి పరిస్థితి? అంటే ముగ్గురు అధినాయకులే ఓడిపోతారు అంటున్నారు. అసలు ఏంటి? అసలు ఏం మతి భ్రమించి ఏమైనా మాట్లాడుతున్నారా? చెప్తారా? అంటే లాస్ట్ ఇయర్ మన కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా మీడియా బాగా డెవలప్ అవ్వబట్టి ఏదో మౌత్ సిటీతో ఒక పబ్లిసిటీ లాగా చేసుకొని దాన్ని ఏదో బెనిఫిట్ పొందుదాం అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు లేదు. మీడియా మిత్రులందరూ డెవలప్ అయ్యారు. మీడియా ప్రతి ఒళ్ళు చూస్తున్నారు. ఈరోజు చదువు లేనోడు కూడా ఆలోచించే పరిస్థితిలో నడుస్తూ ఉందండి ఈరోజు రాజకీయం అనేది. సో చదువు లేనోడు కూడా చదువుకునే పరిస్థితిలో యూట్యూబ్ ఛానళ్ళు కానీ, వాట్సాప్లు కానీ, మనకి మీడియా కానీ డెవలప్ అయి ఉంది. కాబట్టి ఇలా కోడికత్తి డ్రామాలు ఇంకా భవిష్యత్తులో చెయ్యవు. కాబట్టి వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం చెప్పుకునేది 175 అని అనుకోవడం రేపు జూన్ 4వ తారీఖు తెలిసిపోతుందండి. ఇప్పుడు కూటమి అయితే 175కి ఎన్ని రావచ్చు? 175కు కూటమికి ఎన్ని రావచ్చు? ఇప్పుడు మేము భరోసాగా చెప్పుకోవాలంటే 175కి 175 అని చెప్పుకోవాలి. వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళు భయంతో 175కి 175 అయినట్టు అంటున్నాడు, కానీ డెఫినెట్గా 125 to 140 అండి కూటమికి, అందులో డౌటే లేదు. ఎందుకంటే రాయలసీమ అంచనాల ప్రకారం వచ్చిన ప్రకారం కొన్ని జిల్లాల్లో, కర్నూలు, అనంతపూర్ అటు సైడ్ జిల్లాల్లోనేమో టీడీపీ మంచి హవాలో ఉంది. ఈ మిగతా జిల్లాల్లో కొంతమంది 50-50 అంటున్నారు. మొన్న మనకి రవిప్రకాష్ గారు వేసిన దాని ప్రకారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న 55 సీట్లలో 15 వైసీపీ, 40 టఫ్ కూడా లేదు, ఈజీగా 40 వస్తాయన్నారు. ఇక్కడే మనకు తెలిసిపోతుంది గెలుపు అనేది. ఇంకా గోదావరి జిల్లాలు కలపాలి అందులో మనం. అంత వేవ్లో కూడా మనకు వైజాగ్లో 4 సీట్లు సిటీలో టీడీపీ వచ్చింది ఆ రోజులో. ఇప్పుడు ఇక మీకు డౌటే లేదు, వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం కొట్టే అవకాశం 100% ఉంది. ఈ విధంగా చూసుకున్నా కూడా మనకి ఈజీగా 125 to 140 కనపడుతుంది. ఓకే అండి, థ్యాంక్స్. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సగ్గుర్తి శ్రీనివాసరావు. సార్, ఇప్పుడు స్టేట్లో అయితే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలంటున్నారు, పైన కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు. ఎందుకండి? ఇక్కడ అక్కడ కూడా ఒకే గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే కేంద్రంతో వ్యతిరేకించే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. దానివల్ల ఇక్కడ అక్కడ ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒక మధ్యకాలంలో ఒక నానుడు వచ్చింది. దానివల్ల డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కేంద్ర సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయి, ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది, యువతకు ఉపాధి కలుగుతుంది, అలాగే డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కంటెస్టింగ్ చేస్తున్నాయి కదండి. ఎలా ఉండబోతుంది? ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే 115 పైన సీట్లు వస్తాయని ఉందండి. 115 to 135 మధ్యలో ఉండొచ్చు అని మా జనరల్ అంచనా అది.
మరి జగన్ ఏంటి వైనాట్ 175 అని అంటున్నారు, మిగతా పెద్ద పెద్ద నాయకులే గెలవరు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. వైనాట్ 175 అంటే ఇంట్లో కూర్చోవచ్చు కదండి, బయటికి తిరగాల్సిన పని ఏంటి, ఇంత కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని ఏముంది, అవసరం లేదు కదా. నామినేషన్ వేసి కూర్చుంటే ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు చాలా చోట్ల. ఎలా గెలుస్తున్నారు? వాళ్ళ డెవలప్మెంట్ కింద నుంచి పై దాకా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల అవసరాలు చూసుకుంటూ నిత్యం వాళ్ళకి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులు ఇండిపెండెంట్లు కూడా గెలుస్తున్నారు. ఇవాళ హేమీలు పార్టీ మొన్న కూడా ఓడిపోతున్నారు. అసలు డెవలప్మెంట్ చేయని ఎంత పెద్ద నాయకుడు కూడా గెలిపిస్తారు. ఈ 5 సంవత్సరాలు అసలు డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నారు అసలు ఏపీలో? 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు. 60-70 రూపాయలు ఉంటే సామాన్యులు తాగే క్వార్టర్లో 200-300కి వెళ్ళింది. దానివల్ల ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకి పంచితే ఉపయోగం ఏదండి? కొత్తగా సంపదను సృష్టించాలి, అంతేగాని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే సాధ్యం కాదు. అది డెవలప్మెంట్ ఉండదు. మన నెక్స్ట్ యువత అనేది నిర్వీర్యం అయిపోతుంది. దానివల్ల డెవలప్మెంట్ అనేది ఉండదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాదు. 99%, 100% రాదు. ఒకవేళ వస్తే 30% ఆంధ్ర ఖాళీ అయిపోతుంది పక్క రాష్ట్రాలకి. ఎందుకంటే ఇక్కడ చేయడానికి పనులు లేవు కాబట్టి డెవలప్మెంట్ ఉండదు, ఇండస్ట్రీస్ రావు. ఏంటంటే ఒక రోడ్డు ఉండదు. రోడ్ ట్యాక్సులు పెంచారు. ఒక రోడ్డు అని వేస్తున్నారా? ఇరిగేషన్ ఏమైనా డెవలప్ చేశారా వీళ్ళు వచ్చాక? డిస్మాల్టింగ్ తప్ప కన్స్ట్రక్షన్ అనేది లేకుండా పోయింది. ప్రతి డిస్మాల్టింగ్ చేయటమే. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రాయపాటి శైలజ. ఈసారి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుందా లేకపోతే జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటారు? జగన్ పరిపాలన 5 ఏళ్ళు చూసారండి. మళ్ళీ బుద్ధున్నాడు ఎవడు కూడా జగన్ అధికారంలోకి రావాలని అనుకోడు. తప్పకుండా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఎలా వెలిగొందిందో తిరిగి అదే స్టేజ్ లోకి తీసుకొచ్చే ఇది కూటమి బాధ్యత తీసుకుంది. ఆయన మళ్ళీ వైనాట్ 175 అంటున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరిలో లోకేష్ బాబు గారు ఓడిపోతారని చెప్తా ఉన్నారు. అసలు ఎలా తీసుకోవాలనుకుంటారు? ఆయన వైనాట్ 175 అంటున్నాడేమో, వైనాట్ పులివెందలని ప్రజలందరూ అనుకుంటున్నారు. ముందు పులివెందల్లో గెలవమనండి, తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాం. ఆఖరికి సొంత చెల్లె వాళ్ళ అన్న ఎలాంటి మనస్తత్వం గలవాడు వచ్చి బయటకు వచ్చి మా అన్నకు ఓటేద్దని చెప్తుంటే ఈ ప్రజలు ఎవరు నమ్ముతారండి? సొంత బాబాయిని హత్య చేసినాడు, వెనకేసుకొస్తున్నాడు మా అన్న. మళ్ళీ అలాంటి వాళ్ళు ప్రభుత్వం లేక ఎక్కకూడదు, అంతకుండా వెనకేసుకొచ్చాడు, రేపు ప్రజల్ని ఏం పరిపాలిస్తాడని వాళ్ళ ఇద్దరు చెల్లెలు ఈ రోజు రోడ్డు మీద తిరిగి వాడికి ఓటేద్దని చెప్తుంటే ఎవరు కూడా నమ్మి ఓటేయరండి. ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తుంటే ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. గవర్నమెంట్ ఎవరు తీసుకొస్తున్నారండి? ఇంట్లో వాళ్ళే తీసుకొని వస్తున్నారు కదా. ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళని, అమ్మల్ని మనం ఎవరైతే దైవం సమాతంతో చూస్తామో అలాంటి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి అసెంబ్లీలో ఆడవాళ్ళని ఇంత చండాలంగా కూడా మాట్లాడచ్చు అనే సంస్కృతి తెరలేపింది వైసీపీ ప్రభుత్వం. వీళ్ళు ఎప్పుడు కూడా పర్సనల్ గా ఎవరు వెళ్ళలేదు. చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన భార్యను అన్నా కూడా ఏ రోజు ముఖ్యమంత్రి గారు భార్యను కానీ చెల్లిని కానీ ఎవరు అనలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరి సొంత విషయం వాళ్ళదండి. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడు. నీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంట్లో ఆడవాళ్ళ మీద పడేడుస్తారు ఎందుకు? ఈ రోజు నీ తల్లి చెల్లె నిన్ను నమ్మట్లా. తల్లి నువ్వు ఎక్కడ చంపేస్తావు అని కూడా మళ్ళీ రాజకీయం చేస్తాను ఆమె వెళ్ళిపోయింది. నిజంగా నువ్వు దమ్మున్నోడి మంచి చేసావు వినాలంటే మీ తల్లి నీకు అండగా నిలబడాలి. కానీ ఎక్కడ నిలబడుతుంది? లేదు కదా. తల్లి చెల్లి ఎవరు? ఆయన ఒంటరి పడే తిరుగుతున్నాడు. అతను చేసిన పనులకి, అన్యాయాలకి, అక్రమాలకి ఈ రోజు ప్రజలందరూ అతను దూరం పెడుతుంటే అదేదో ప్రతిపక్షాలు కూడగలుపుకొని ఆయన దూరం పెడుతున్నట్టు ఆయన ఎందుకు మాట్లాడతారు? మంచి చేస్తే ప్రజలందరూ ఆయన పక్కనే ఉంటారండి. ఈ రోజు ధైర్యంగా ప్రజల్లోకి రాగలుగుతున్నాడా? మేము వచ్చినంత ధైర్యంగా అమరావతి రైతులు 5 సంవత్సరాలకు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు వచ్చినంత ధైర్యంగా వాడు జనంలోకి వచ్చి రాగలుగుతున్నాడు. ఇప్పటికే ఏసీ బస్సుల్లో తిరుగుతున్నాడు ప్రచారానికి. అలాంటి వాడిని ఎవరిని గెలిపించింది? అబద్ధాలతో ఒకసారి గెలవచ్చు కానీ రెండోసారి ఎవరు కూడా గెలిచే ఇదే లేదు. సార్ 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ కి ఎన్ని సీట్లు రావచ్చండి? దాదాపు 120, 130 వరకు వస్తాయండి గ్యారంటీ. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం అసలు అన్ఫేర్ గా జరిగితే ఎలక్షన్స్ అన్ని వస్తాయండి. పోస్టల్ బ్యాలెట్ చూసాము. అక్కడికి వెళ్ళి
వైసీపీ నాయకులు ప్రభుత్వం అండగా ఉందని చెప్పి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగుల్ని ఇచ్చేయాలని చూస్తున్నారు డబ్బులు ఇచ్చి. ఫేర్ గా జరగనివ్వమనండి ఎలక్షన్స్, వాళ్ళే గెలుస్తారు. వై నాట్ 175 అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫేర్ గా జరగనివ్వాలి. ఈ రోజు ఉద్యోగస్తులు కానివ్వండి ఎవరు వేసే పరిస్థితులు టీచర్లతో సహా. తప్పకుండా మెజారిటీ సీట్లు వస్తాయి, ప్రభుత్వం ఫామ్ అవుద్ది. ఇప్పటికే వాళ్ళ చెల్లంది, మా అన్న రెడీగా ఉన్నాడు, పాస్పోర్ట్లే రెడీ చేసుకుంటున్నాడు, రేపు ఎలక్షన్ రిజల్ట్ రాగానే సర్దుకొని ఊరెళ్ళిపోతాడని. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ ఎక్కడ కేసులు పెట్టి మళ్ళీ లోపలేస్తారని భయంతో మా అన్న సర్దుకోవటానికి రెడీగా ఉన్నాడు అని వాళ్ళ చెల్లెలే చెప్తుంది. మార్పు కనపడుతుంది కదా. ఇప్పుడు జనాలకు డెవలప్మెంట్ కావాలా, సంక్షేమ పథకాలు కావాలంటే మీరు ఏం చెప్తారు? డెవలప్మెంట్ సంక్షేమం రెండు కావాలి. అప్పు చేసి పప్పు కూడా తినకూడదండి. డెవలప్మెంట్ చెయ్యి, డెవలప్మెంట్ తో వచ్చిన డబ్బులతో సంక్షేమం చెయ్యి. ఈ రోజు అభివృద్ధి లేకుండా, డబ్బులు లేకుండా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, లేకపోతే చెత్త పన్ను వేసి, చెత్తవాడు ఎవడండి ఈ రోజు? చెత్త పన్ను వేసి కరెంట్ ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, డీజిల్ రేట్లు పెంచి, నిత్యావసర సరుకులు పెంచి, ఇవన్నీ పెంచి ఈ రోజు వచ్చే డబ్బులతో సంక్షేమం ఇస్తున్నారు తప్పితే ఎకానమీ ఎక్కడ డబ్బులు రాబడలేదు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలండి? దాదాపు 14 లక్షల కోట్ల అప్పులు ఎవరు కట్టాలి? మేమే కదా, ట్యాక్సుల రూపంలో. ఆయన జేబులో నుంచి రూపాయి తీసేస్తున్నాడా? నీకు డెవలప్మెంట్ అంటే అర్థం తెలీదు. మొన్న ఏదో ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ వస్తున్నాడు. ఏంటి అభివృద్ధి అంటే ఏంటి? 2-3 ఇండస్ట్రీలే కదా వస్తే 20-30 ఉద్యోగాలు. ఆ 2-3 ఇండస్ట్రీలు ఏ స్టేట్ కి ఆ స్టేట్ రావాలని ప్రతి స్టేట్ సీఎం కూడా పరిగెడతారు. కంపెనీలు మా దగ్గరికి రావాలి, మా స్టేట్ కి ఉద్యోగాలు రావాలి. ఈయన ఇంట్లో కూర్చొని పరదాలు చాటు తిరుగుతూ, అంటే ఇక్కడున్న యువత ఏంటంటే 5,000 వాలంటరీగా ఉద్యోగం చాలు వాళ్ళకి, అంతకంటే వాళ్ళు ఎదగకూడదు. లేకపోతే ఓ ఫిష్ కొట్టో, లేకపోతే ఒక ఆయన అన్నాడు తోపుడు బళ్ళు పెట్టుకొని బతకాలి. అది ఆయన ఉద్దేశం. ఎందుకంటే ప్రజలు ఎదిగితే, ఆర్థికంగా ఇంకా ఎదిగితే ఏంటంటే వాళ్ళ మాట వినరు. మేమిచ్చే సంక్షేమం మీద బతకాలి ప్రజలు. అప్పుడు మేము చచ్చినట్టు మేము ఇచ్చే నెల ఏదైతే ముష్టేస్తున్నా ఆ ముష్టికి ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని ప్రజలు ఆర్థికంగా ఎదగకూడదు. ఆర్థికంగా ఎదిగితే వాళ్ళ కాలం అది నిలబడితే మా మాట వినరు, మమ్మల్ని ప్రశ్నిస్తారనే భయం. కానీ సంక్షేమ అభివృద్ధి అనేది ప్యారలల్ గా వెళ్ళాలి. అప్పుడే సంక్షేమం తప్పని ఎవరంటారు. ఎందుకంటే అందరూ ఈక్వల్ గా ఉండాలి, అందరూ మంచి లైఫ్ సాగించి అందరూ అనుకుంటారు. కానీ దానికి నువ్వు వనరులు సమకూర్చుకోవాలి. సమకూర్చుకోకుండా మా నెత్తి మీద అప్పులన్నీ వేసి, మా ఇల్లు గొల్లగట్టి, మా స్థలాలు లాక్కొని ఇవన్నీ చేస్తూ ఇస్తా అంటే ఎవరు ఊరుకోరు. ఓకే, థ్యాంక్ యూ.